మీరు ఒక ట్రైనర్‌గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌ని, ఒక ఏదైతే గవర్నమెంట్ సెక్టార్స్ ఉన్నాయో టాప్ లెవెల్ టు బాటమ్ లెవెల్. అలా ట్రైన్ తీసుకునేటప్పుడు విద్యార్థులకి మీరు ఫస్ట్ మీరు ఏం ఆహ్, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా అకాడమిక్‌లో గాని లేదా కాంపిటీటివ్‌లో గాని మీరన్నట్లుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కావాలన్నా కూడా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా ఏ జాబ్ అయినా పర్వాలేదు. దానికి విద్యార్థికి కావాల్సింది ఫస్టు ప్యాషన్, ఇంకొకటి కమిట్మెంట్. ఈ 2 డిసిప్లిన్. సాధించాలన్న తపన, కసి ఉంటే సరిపోతుంది. దాదాపుగా ఉన్నాయి. ఎందుకంటే పర్సనల్‌గా మనం గూడా ఒక డబ్బు లేని పొజిషన్ నుండి గానీ, లేకుంటే ఇది గానీ, ఒక పిచ్చి పట్టినట్టుగానే చదువు, చదువు, చదువు అనేది ఒక ప్యాషన్ తోటి ఏదైనా సాధించగలం. సో, దాంట్లో ఒక సిగ్నిఫికెంట్ రిజల్ట్ అనేది మనకి త్రూఅవుట్ లైఫ్‌లో కనిపిస్తా ఉంటది. నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నావనుకోండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలనుకున్నావనుకోండి, దానికి కావాల్సింది ఫస్టు మొదట నీకు కావాల్సింది కసి. దాన్ని ఏ విధంగా సాధించాలి? ఎలా సాధించాలి? 20 సంవత్సరాల క్రితము మేము ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చాలా కష్టంగా ఉండేది. కోచింగ్ వెళ్ళాలన్నా, లేదా బుక్స్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, గైడెన్స్ కావాలన్నా, ఇట్లాంటి ఇంటర్వ్యూల ద్వారా మీలాంటి వాళ్ళ ఒక అద్భుతమైన ఒక మీడియా సెంటర్ ద్వారా మీరిచ్చే ఇంటర్వ్యూల ద్వారా గూడా ఎంతోమంది లక్షలాది మందికి అద్భుతంగా ఉపయోగపడతా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం మాకు అట్లాంటి అవకాశాలు లేకుండే. సో, ఎక్కడైతే నేను కోల్పోయానో, సో, వాటిని తదనంతరం వచ్చే నెక్స్ట్ జనరేషన్స్‌కి తప్పకుండా ఇవ్వాలే. అప్పుడే ఏమవుతుంది, సో, విద్యార్థులు గానీ, తల్లిదండ్రులు గానీ, ఫ్యామిలీస్ గానీ అద్భుతంగా ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ట్రాక్ లేకుండా అద్భుతమైన కెరీర్ తోటి ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఒక దగ్గర ఆగిపోయినా కూడా దాని కంటిన్యూయస్‌లో ఇంకొక కెరీర్‌లో కూడా ముందుకెళ్ళటానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్‌గా ఉపయోగపడుతుందన్న ఫేజ్ 1, ఉద్దేశంతోటి ఫేజ్ 2. డెఫినెట్‌లీ లైఫ్‌లో ఓడిపోవడం అనేది ఏది ఉండదు. ఎగ్జామ్‌లో మనము రిజల్ట్ అచీవ్ చేసినామా లేదా అనేది తర్వాత విషయం. ఎప్పుడైతే మీరైతే ఏ లక్ష్యాన్ని, ఏ గోల్‌నైతే మీరు సెట్ చేసుకున్నారో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలన్నా, బ్యాంక్ ఎంప్లాయీ కావాలన్నా, ఎస్ఐ కావాలన్నా, కానిస్టేబుల్ కావాలన్నా, దానికి కావాల్సింది ఫస్టు మీకు ఒక కసి, ఒక ఆశయం ఉండాలి. అప్పుడే ఏమవుతుంది, ఇవన్నీ కూడా యాడ్ అయ్యేటానికి అవకాశం ఉండేది. చాలామంది కూడా నాకు డబ్బులు లేవు, లేకుంటే నేను ఎర్ర బస్ ఎక్కొచ్చినా, నాకేం తెలియదు. నాకు కూడా ఏం తెలియదు. నేనొచ్చినా కూడా ఇలాంటిది నేను 20 ఆ! సంవత్సరాల ముందు నేను ఫేస్ చేశాను. మేడం. నేను ఆల్రెడీ మన హ్మ్, ఆహ్, ఉస్మానియా కాలేజీ వైస్ ఛాన్సలర్ గారున్నారు. నరసింహం గారు ఉండేవారు అప్పుడు. 20 ఇయర్స్ బ్యాక్ 90స్‌లో అనమాట. అప్పుడు నేను మా నాన్నగారు మా అంతా టీచర్స్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. అమ్మ, నాన్నలు, అత్తలు, మేనమామలు అందరూ టీచర్స్, ఆల్ రైల్వే ఎంప్లాయీస్. అప్పుడు నాన్నగారు నాకొక ఆప్షన్ ఇచ్చారనమాట. సివిల్స్ చదివిస్తే బాగుండు అనేసి. ఈ లోపల నేను ఐ హావ్ బీన్ టు చెన్నై. మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడానికి చెన్నై వెళ్ళాను. చెన్నై నుంచి ఆహ్, ఢిల్లీకెళ్ళాను. అప్పుడు నాకు హైదరాబాద్‌లో నాకు వైస్ ఛాన్సలర్ గారు ఆయనొచ్చి నాకు మా నాన్నగారి ప్యాషన్ నాకు అలవాటుండే. అది చెయ్యాలి, సాధించాలి, ఐఏఎస్ ఆఫీసర్‌గా సాధించాలన్నప్పుడు ఆయన నాకు చెప్పారు. "నువ్వు ప్రిలిమ్స్ గురించి నువ్వు డౌటే అక్కర్లేదు. యూ ప్రిపేర్ ఫర్ మెయిన్స్. యూ కాన్సంట్రేట్ యువర్ గోల్ ఆన్ మెయిన్స్. ప్రిలిమ్స్‌కి నీకు పక్కన పెట్టేసేయి. యూ ఆర్ క్వైట్ ఎలిజిబుల్" అని చెప్పారు. ఈ లోపల నేను ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అప్పుడు నా దగ్గర మెటీరియల్ కొనుక్కునేదానికి రూ. 1276 ఆ టైంలో. మెటీరియల్ కొనేదానికి నా దగ్గర లేదు. అప్పుడు ఇంత మీడియా గాని, ఇది ఏమి లేదు. మనకింత సోర్సెస్ కూడా లేదు. ఓన్లీ హ్యాండ్ టు రిటన్ మెటీరియల్ కొనుక్కోవాలి, చేసుకోవాలి. ఈ డ్రాగ్ వచ్చింది. ఇప్పుడైతే అది లేదు. మీరేదైతే చెప్పారో 20 ఇయర్స్ బ్యాక్ లేదు. ఇప్పుడు అలా చాలా సోర్సెస్ ఉన్నాయి అనేసి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ పరంగా సు నిజంగా మంచి అవకాశాలున్నాయా దీంట్లో? గవర్నమెంట్ పరంగా అద్భుతమైన అవకాశాల్ని 2 రాష్ట్రాల్లో గానీ, కేంద్ర ప్రభుత్వంలో గూడా ఇంకా కొన్ని ఇట్లాంటి సెంటర్స్ అనేటివి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇరు రాష్ట్రాల లోపల గూడా మనకు ఎస్సీ స్టడీ సర్కిల్స్ గానీ, ఎస్టీ స్టడీ సర్కిల్స్ గానీ, బీసీ స్టడీ సర్కిల్స్ గానీ, జనరల్‌గా వాటికి సంబంధించి అన్ని కోచింగ్‌లకు సంబంధించి కూడా ఇరు రాష్ట్రాల్లో కూడా మనకి అద్భుతంగా ఇస్తా ఉన్నారు. వాటిని గూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా అందుబాటులో మనం కొంచెం ఆర్థికంగా ఉంటేనో, లేదా వెసులుబాటుని బట్టి
లేదా మాలాంటి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా డబ్బులు లేవన్న ఉద్దేశంతోటో ఇంకేదో కారణంతోటి మీ యొక్క ప్యాషన్ని, మీ యొక్క కసిని, మీ యొక్క ఆశయాన్ని పక్కకు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమాత్రం లేదు. ఇక్కడ సమస్య ఏంటి అనంటే 20 సంవత్సరాల క్రితము మనము ప్రిపేర్ అయినప్పుడేమో అప్పుడు అనావృష్టి, ఇప్పుడేమో అతివృష్టి. ఎందుకంటే ప్రతిది కూడా యాప్ల ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ, బయట కానీ, బుక్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ ఒక అతివృష్టి మాదిరిగానే స్టడీ మెటీరియల్ కానీ అన్ని రకాలుగా ఉంది. దాంట్లో పిక్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. దాంట్లో మెంటర్షిప్ అనేది ముఖ్యమైనది. దాంట్లో ఒక గైడెన్స్ అనేది ముఖ్యమైనది. ఆ ఇచ్చే వాళ్ళకు కూడా ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందనో నన్నో ఇంకెవరినో తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో వాళ్ళకి ప్యాషన్ ఉందా లేదా, సో వాళ్ళకి సర్వీస్ చేయాలని ఉందా లేదా, ఆ స్టూడెంట్స్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఒక 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 చిత్తశుద్ధి ఉందా లేదా, కమిట్మెంట్ ఉందా లేదా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దురదృష్టవశాత్తు ఏమైతే ఉన్నదనంటే అటు తల్లిదండ్రులకు కానీ ఇటు పిల్లలకు కానీ ఏమవుతుందంటే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడంలోనే వైఫల్యం చెందుతూ ఉన్నారు. ఆ వైఫల్యం చెందడం వల్లనే ఏమవుతుంది, చాలామంది కూడా మధ్యలోనే ఆ ప్రిపరేషన్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యేటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది సరైనది కాదు. ఫస్ట్ మనము ఒక లక్ష్యాన్ని ఎన్నుకోవాలి. ఆ లక్ష్యం ఎన్నుకున్న తర్వాత మనం కావాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను క్రోడీకరించుకోవాలి. సో మనలాంటి మీడియా సెంటర్స్ ద్వారా మనం ఇచ్చే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా అద్భుతమైన కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి మనము నిర్మించుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనము కాల్ చేయొచ్చు, చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఒక కంటిన్యూటీ అనేది దీంట్లో ఉంటుంది. ఇవి ఫాలో కావడం ద్వారా మన మీడియా ద్వారా ఏమవుతుంది, ఒక ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో మనకు సపోర్టింగ్గా కూడా మనం ఇక్కడ కాల్ చేసినప్పుడు కూడా సో దానికి సంబంధించి కూడా హెల్ప్ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. సో అట్లాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి, దీన్ని ప్రాపగేట్ చేయాలి. అప్పుడేమవుతుంది, మీ గోల్కి మీరు ఫస్ట్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ స్టెప్లో మనం ఎట్లా చూజ్ చేసుకోవాలి, కోచింగ్ అవసరమా లేదా, మెంటర్షిప్ అవసరమా లేదా, దాంట్లో ఉన్న ట్రెండ్స్ ఏ విధంగా వెళ్తూ ఉన్నాయి, సో దానికి సంబంధించి ఏం కావాలి, అది సెకండ్ స్టెప్ అనేది. ఇది చాలా కీలకమైనది. ఎందుకంటే మనకి ఎబిలిటీస్ ఉన్నాయా లేదా. ఇప్పుడు మామూలుగా వెళ్తాం, ఏదో ఒక పలాని పేరొందిన కోచింగ్ సెంటర్ ఉన్నది వెళ్తాము, అక్కడ వందలాది మంది ఉంటారు, వేలాది మంది ఉంటారు, ఎవరికి కౌన్సిలింగ్ ఇస్తున్నారో తెలియదు, ఏంటో తెలియదు. ఫస్ట్ ఎంత బాగా చెప్పారు ఇంతకుముందు మీరు, అంటే మనం ప్రిపేర్ అయ్యేటానికి దానికి మన బలాలేంటి, బలహీనతలు ఏంటి అనేది ఉండాలి. అది ఒక 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఒక ఫ్రెషర్కి కానీ చాలా తేడా ఉంటుంది. సో వాళ్ళు అనలైజ్ చేయలేరు. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్ వచ్చారనుకోండి, వాళ్ళు ఎంటర్ అయినా ఒక 5 మినిట్స్ లోపలనే వాళ్ళని మొత్తం కూడా మేము స్కాన్ చేసడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రిపరేషన్. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకి అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి జీవితం లోపల, ఇంటి దగ్గరను బయటను అట్లాగే ఫైనాన్షియల్ కానీ చిన్న విషయాలే ఆ ఏజ్కి తగ్గట్లో, టీనేజ్ ఆ ఏజ్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఏజ్కి తగ్గట్టుగా చిన్న విషయాలనే పెద్దగా వాటిని కేంద్రీకరించుకొని మ్యాగ్నిఫై చేసుకొని ఏమవుతుంది, సో అట్లా డీలా పడిపోయడానికి అవకాశం ఉంటుంది. సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది 1 ఇయర్కి సంబంధించింది దాదాపుగా. ఒకప్పుడు అంటే 18 మంత్స్ వరకు ఉండేది. సో ఎన్ని సంవత్సరాలు మీరు కేటాయించదలుచుకున్నారు ఒకసారి దాంట్లో ప్రిపరేషన్లో మీరు దీర్ఘకాలికమైన ప్రిపరేషన్లో ఏమవుతుందంటే చాలా ఎమోషన్స్ వస్తాయి, డీలా పడిపోతాం. పక్కోడు ఓ రకంగా అంటారు, ఇంటోళ్ళు ఒక రకంగా అంటారు. ఇక పబ్లిసిటీ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, రకరకాలుగా ఉంటారు, రాసుకుంటూనే పోతుండ్రు, వీళ్ళకి ఏం వస్తలేదు, ఇట్లా అనేది రకరకాలుగా మిమ్మల్ని డిమోట్ చేసడానికి ఎక్కువ అవకాశాలు సర్కమ్స్టాన్సెస్ కల్పించినప్పుడు కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడాలి. అప్పుడు నీకు కరెక్ట్ ఫ్యాకల్టీ ఉండాలి, కరెక్ట్ మెంటర్షిప్ ఉండాలి, నీకు ఇన్స్పిరేషన్ ఇవ్వగలగాలి, నీకు సపోర్ట్ చేయగలగాలి, నీతోటి కలిసి యుద్ధం చేసే అవకాశము ఉన్న వాళ్ళతోటే మనం ముందుకెళ్తే చాలా ఈజీగా ఐఏఎస్ కానీ ఏ ఎగ్జామ్ అయినా కొట్టవచ్చు. కానీ విద్యార్థులకు ఏమవుతుంది, ఆ ప్యాషన్ అనేది అప్పుడున్నంత మనకు ప్యాషన్, కసి అవి ఉండే, అప్పుడేమో పైసలు కానీ, సర్కమ్స్టాన్సెస్ కానీ, మెటీరియల్ కానీ, గైడెన్స్ కానీ తక్కువ మోతాదులో ఉండేది.
మనం వాటికి స్పెండ్ చేయాలన్నా కూడా ఒక దగ్గర ఒక 18 రకాల మ్యాగజైన్స్ చదివినాం మనం. సో ఇప్పుడు ఏమైతే అన్ని కూడా రెడీమేడ్ చదువుతా ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుంది, మన అనాలిసిస్ అనేది తగ్గుతుంది. అంటే వేరేటోని అనాలిసిస్ అనేది మనకు పెరుగుతుంది. ఒక మంచి ఫ్యాకల్టీ. ఎస్. సో అట్లా వాటి వచ్చిన ట్రెండ్స్ అనేది ఎవరైతే ఏ డైరెక్టర్ అయితే ఏ మెంటర్ అయితే వాటన్నీ కూడా అప్డేట్ అయి ఉండగలరో వాళ్ళతోటి 70% 80% విజయం చాలా సింపుల్ అయిపోతుంది. ఒక గ్రేట్ మెంటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మోర్ దాన్ 100 బుక్స్. అది నువ్వు మామూలుగా చేసుకున్నప్పుడు అట్లా రాదు. ప్రిపరేషన్లో స్టార్టింగ్లో నీ కరెంట్ అఫైర్స్ పైన రావాలనుకున్నప్పుడు ఒక పేపర్ చదవాలంటే మినిమం 6 గంటలు చదవాలి. సిన్స్ 2000 అంటే 97, 96 ఉండే అప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటూనే పేపర్ వేయించుకునేది నేను. మనకేం తెలియకుండా కూడా చదువుకుంటూ పోవాలి. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా కూడా చదువుకుంటూ పోవాలి. డిక్షనరీ ముంగట పెట్టుకొని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. సో డైలీ ఒక 10-12 వరకు కూడా మనం ఏం చేయాలి, వాటికి సంబంధించి చూసుకొని అండర్లైన్ చేసుకొని చదవాలి. 6 అవర్స్ పడుతుంది పేపర్ చదవటానికి అని అంటే, సో స్టార్టింగ్లో పడుతుంది, అయినా పర్వాలేదు చదవాలి. చదువుతా అంటే మీకు ఏమవుతుంది, ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఆ వర్డ్స్ తెలుస్తాయి ఫస్ట్, తర్వాత దానికి సంబంధించిన మీనింగ్స్ తెలుస్తాయి, అనాలిసిస్ తెలుస్తుంది. సో దాంట్లో నోట్స్ ప్రిపరేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇది ఒక సముద్రం. అవన్నీ ఆ బుక్స్ కానీ పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, ఆంధ్రపాలి, అన్ని సబ్జెక్టులు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎంటర్ కావడం అయితే బాగానే ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినట్టు మనం ఈజీగా కలలు కంటాము. కానీ అక్కడ వచ్చినప్పుడు వెంటనే డీలా పడిపోయి 30% వరకు సెట్ బ్యాక్ వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మన నుండి ఏమవుతుంది అని కాదు, ప్రతి ఒక్కరి నుండి అవుతుంది. దానంత ఈజీగా ఏది లేదు. ఒక టీచర్ కావాలంటే మేడం ఏం చేస్తున్నాం మనం, ఒక 10 రకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం మనం. దాంట్లో ప్రాక్టికాలిటీ అని ఇవ్వని అవ్వని ఏం లేదు. ఖాళీ యూజీసీ రికగ్నైజ్డ్ డిగ్రీ ఉంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా కూడా మీరు అద్భుతంగా రండి. మీ కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పుడైనా కలవచ్చు. దానికి సంబంధించి ఎంత ఈజీగా వెళ్ళొచ్చు. మీకు కావాల్సింది ఏంది, ఆ మెంటర్ పట్ల ఒక అద్భుతమైన అంటే గురి ఉండాలి, అర్జునుడు కనెక్టివిటీ ఉండాలి. అంటే మనము ఒక ద్రోణాచార్యుడు చెప్పగానే అర్జునుడు ఏ విధంగా చేసిండో సో అట్లాంటి ఉండాలి. క్వశ్చన్స్ అడగొద్దని కాదు, ఏదో ఇక్కడ ఏదంటే మోనోపాలిజం అనేది కాదు, డిక్టేటర్షిప్ కాదు. సో దాంట్లో సబ్జెక్ట్లో కూర్చున్నప్పుడు అడిగే స్వేచ్ఛ ఉండాలి, డిస్కస్ చేసే విధానం ఉండాలి, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలగాలి. ఇట్లా అన్ని అంశాలను కూడా అద్భుతంగా మనం సెట్ చేసుకోవచ్చు. అవి గతంలో ఎక్కడో ఏమవుతుందో అనుకోవచ్చు, కానీ నిజంగా చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి అద్భుతంగా సహకరిస్తుంది. ఆ విషయంలో నేనైతే చాలా మనకి కొంచెంలో మిస్ అయినా కూడా సివిల్ సర్వీసెస్ అంతకు మించి ఈ సమాజానికి నేను ఇవ్వగలిగాను, నాకు కూడా అంతకు మించి గుర్తింపు లభించిందనే నేను భావిస్తాను.